నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న టీచర్ ఉద్యోగులందరూ కూడా ఈరోజు సచివాలయం ముట్టడి కార్యక్రమం అయితే నిర్వహించడం జరిగింది. సో ఈ నేపథ్యంలో కూడా పోలీసులు దాదాపుగా కొన్ని వందల సంఖ్యలో కూడా ఇక్కడ సచివాలయం చుట్టుపక్కల మొత్తం భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన పరిస్థితి. సో వాళ్ళు ప్రధానంగా ఏదైతే టీచర్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో గత ప్రభుత్వంలో 317 జీవో తెచ్చి మమ్మల్ని అందరినీ అన్యాయం చేసిన పరిస్థితి. సో మేము అప్పటి నుండే ధర్నాలు చేస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వాన్ని వేడుకున్న నేపథ్యంలో కూడా అయితే అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు రేవంత్ రెడ్డి కావచ్చు, ఇతర నాయకులు అందరూ కూడా మాకు హామీ ఇచ్చారు. ప్రభుత్వం రాగానే 48 గంటల్లో మాకు న్యాయం చేస్తా అని చెప్పేసి చెప్పారు. కానీ ఇప్పటికీ దాదాపుగా 2 సంవత్సరాలు పూర్తయితా ఉంది. సో ఇప్పటివరకు మాకు ఎలాంటి న్యాయం జరగట్లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం మమ్మల్ని అన్యాయం చేస్తూ ఉందంటూ కూడా ఈరోజు ఎవరైతే టీచర్ ఎంప్లాయీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఈరోజు సచివాలయం ముట్టడి కార్యక్రమం అయితే నిర్వహించారు. దాదాపుగా కొన్ని వందల సంఖ్యలో కూడా ఇక్కడికి వచ్చిన నేపథ్యంలో కూడా వాళ్ళందరినీ అరెస్ట్ చేసి తీసుకెళ్లిన పరిస్థితి చూసుకోవచ్చు. దాదాపుగా చాలా బందోబస్తు అయితే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సో ప్రధానంగా గత ప్రభుత్వం కేసీఆర్ 317 జీవో తీసుకురావడం వల్లనే కూడా మాకు ఇదంతా అన్యాయం జరుగుతూ ఉంది. సో మా ఫ్యామిలీలో ఒక దగ్గర, మేము డ్యూటీలు చేసేది ఒక దగ్గర, మాకు న్యాయం చేస్తాను హామీ ఇవ్వడం జరిగింది. కానీ ఎక్కడ కూడా అది జరిగేలా అయితే కనిపిస్తలేదంటూ కూడా వాళ్ళు బాధితులందరూ చెప్తున్న పరిస్థితి చూసుకోవచ్చు. సచివాలయంలో చాలా పెద్ద ఎత్తున కూడా పోలీస్ బలగాలు మోహరించిన పరిస్థితి. సో చూసుకోవచ్చు. డిప్యుటేషన్ ఈ మధ్య కొంతమంది ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు వాళ్ళు బాధితులు కారు, బాధితుల తరపున ఏ రోజు కూడా ఈ ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల నాయకులు ధర్నాకు పిలిపియలేదు, అరెస్ట్ కాలేదు. అటువంటి వారు ఈ మధ్య ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి వీళ్ళకు డిప్యుటేషన్స్ ఇవ్వండి, వీళ్ళు సైలెంట్ అయిపోతారని ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టించి మాకు అన్యాయం చేశారు. కాబట్టి మేము ఈ జీవో 190ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేసేది జీవో 317 లో సవరణ చేసి స్థానికత కల్పించండి. స్థానికత ఆధారంగా స్థానికత కోల్పోయిన ఉద్యోగ ఉపాధ్యాయులను వాళ్ళ స్థానిక జిల్లాలకు, జోన్లకు కేటాయించండి. ఈ తాత్కాలికంగా ఇచ్చినటువంటి ఈ డిప్యుటేషన్ జీవో 190లో కూడా స్థానికత అనేది లేకపోవడం చాలా బాధాకరం. ఆ ప్రభుత్వం ఇచ్చిన దాంట్లో స్థానికత లేదని విమర్శించిన ఈ ప్రభుత్వం ఇచ్చిన జీవోలో కూడా స్థానికత లేకపోవడం అన్యాయమా కాదా మేము అడుగుతున్నాం. అన్న, మేము ఇక్కడ వికారాబాద్ డిస్టిక్ నాది. మా భార్య సంగారెడ్డి డిస్టిక్ లో చేస్తుండే. ఇంతకుముందు సంగారెడ్డి డిస్టిక్ లో చేస్తుంటే ఈ కేసీఆర్ ఏం చేసిండు, 317 జీవో అని తీసుకొచ్చి చెట్టుకొని పుట్టకొని పట్టించాడు. ఉపాధ్యాయ బాధితుడు, నేను బాధితుడు భర్త. అయితే ఈరోజు ధర్నా ఉన్నదాన్ని చెప్పిండ్రు. వచ్చినాం ఇక్కడ సెక్రటరియట్. ఇప్పుడు పోలీసు వాళ్ళు అందరూ అరెస్ట్ చేయనీకనేమో కుప్పలు ఉన్నారు. నాకు చేయాలని నేను ఇక్కడ నుంచి వెళ్తున్నా. అయితే ఇది ఏంది సమస్య అంటే, మా భార్యకు తీసుకుపోయి మెదక్ డిస్టిక్ వేసాను. సంగారెడ్డి డిస్టిక్ ఉండే 317 జీవో అని సంగారెడ్డి డిస్టిక్ ఉండే మెదక్ డిస్టిక్లో వేసారు. అయితే మేము అడిగినాము, సార్ ఇది అన్యాయము, మాకు అన్యాయం ఎందుకు చేసిండ్రు. మేము ఎప్పుడు రేవంత్ రెడ్డి ఎంపీ ఉన్నప్పుడు అడిగినాము. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే 48 గంటల్లో ఛాయదాని అని చేపట్ల మీకు తీసుకొస్తా, ఎవరి డిస్టిక్ వాళ్ళని తీసుకొస్తా అని చెప్పాడు రేవంత్ రెడ్డి. సరే సార్, సంతోషం అని మేము అందరం ఓట్లు వేసినాం మంచిగా. ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఇక చేస్తాం, రేపు చేస్తాం, మాఫ్ చేస్తాం, రేపు చేస్తాం అని అంటున్నారు. ఏమి అసలు మేము ఏ ధర్నాకు పోదామా, ర్యాలీ తీద్దామంటే పోలీసు వాళ్ళు అరెస్ట్ చేస్తున్నారంట. ఆ ప్రభుత్వం అట్లేం చేసింది, ఈ ప్రభుత్వం అట్లేం చేస్తుంది. మరి 317 జీవో బాధితులు 60 మంది చనిపోయారు ఇప్పటి వరకు. వాళ్ళకు ఏ నాయకులు లేదు. ఇదే కాంగ్రెస్ టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ములుగు సీతక్క మంత్రి, ఆమె వినతి పత్రం ఎట్లా ఇస్తే అట్లా తీసుకున్నది. ఇప్పుడు తీసుకుంటలేరు, చేస్తలేరు. ఇది ప్రతి ఒక్క ఎమ్మెల్యే, ఎంపీ, పరిగి ఎమ్మెల్యే ఉన్నాడు. ఆయన కూడా సార్ ఇట్లా మాకు న్యాయం చేయండి సార్ అంటే, ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 48 గంటల్లో చేపిస్తా రాజు అని ఆయన అన్నారు. ఇప్పటి వరకు లేదు. మేము ధర్నాలు చేస్తున్నాం, ర్యాలీలు చేస్తున్నాం. ఏది అది ఒకటి కమిటీ వేసింది ఇప్పుడు. ఎవరు, శ్రీధర్ బాబు, రాజనరసింహ, పున్నం ప్రభాకర్ 317 జీవో కమిటీ వేసిన. ఆ కమిటీ ఏం చేస్తున్నారు, ఆగమా భార్య భర్తలు ఉన్న వాళ్ళకు ముగ్గురికో 10 మందికో 5 మందికో చేస్తున్నారు. ఇక మేము చేసినాం అని అంటున్నారు. ఏ చేయలేరు, ఏ చేస్తాను లేరు. కరెక్ట్ మా స్థానికత మాకు కావాలని మేము కొట్లాడుతున్నాం. కలుస్తూనే ఉన్నాం, చేపిస్తున్నాం. కమిటీ వేసిండ్రు కదా, కమిటీ వేసిండ్రు, అవుతుంది అని అంటున్నారు. ఎవరు చేస్తలేరు. ఈ రోజు ఉన్నది సెక్రటరీ దగ్గర
ధర్నా ఉన్నది అంటే మేము ఇక్కడ నుంచి ఇక్కడ వస్తున్నాం సార్. ఇప్పటికే దాదాపుగా కొన్ని వందలాది మంది పోలీసులతోని నిర్బంధం చేసిన పరిస్థితి అంటే ప్రజాపాలన అంటా ఉన్నారు, మరి ఏం కనిపిస్తుంది అట్లా? ప్రజాపాలన అంటే ఇక మేము ఇక మన ప్రభుత్వం వచ్చిందా, మన ప్రభుత్వం ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ వస్తున్నాయి జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచులు. ఇక మాకు న్యాయం చేయకుంటే ఇక మా కేసీఆర్కి ఎట్లా చూపించినామో ఇక మీకు కూడా ఇక అదే గతి పడుతుంది అంతే. ప్రభుత్వంలోకి వచ్చిన 48 గంటల్లో కావచ్చు, ఛాయ్ తాగేలోపు మీ సమస్య పరిష్కారం చేస్తారు. 48 రేవంత్ రెడ్డి 48 గంటల్లో ఇదే గాంధీ భవన్ దగ్గర ఇదే గాంధీ జయంతి రోజు 48 గంటల్లో పిలిపించుకొని మాట్లాడినరు, చెప్పిండ్రు. ఇప్పుడు 48 గంటలు ఎక్కడ, 2 సంవత్సరాలు ఎక్కడ? మా సమస్య ఏ నాయకుడు తీరుస్తలేడు. మేము కూడా గుణపాఠం చెప్తాం. నమ్మకం ఉన్నది ఇప్పటికి చేస్తారు కదా అని. ఆ కమిటీల పేరుతో కాలయాపన చేస్తున్నారు అంతే, కానీ ఏం చేస్తలేరు అంతే. ఇప్పటికి నమ్ముతున్నాం, ఇప్పటికి చేస్తున్నాము, కానీ ఇప్పటికి వాళ్ళు ఏది పట్టించుకుంటలేరు. ఆ డిస్లోకేటెడ్ అంట, డిస్లోకేటెడ్ ఏమో వాళ్ళకి ఏం చేస్తున్నారు, ప్రమోషన్ వచ్చిన వాళ్ళకి లేదా అంటున్నారు. మేము ప్రమోషన్ వచ్చాం, మేము ప్రమోషన్ అడిగినామా? మాకు ప్రమోషన్ అవసరం లేదు, మా స్థానికత మాకు కావాలని అడుగుతున్నాం మేము. మాకు అవసరం లేదు అంతే సార్. థ్యాంక్ యూ సార్.